హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి పోరాట పటమ దేశం కోసం మహనీయులు చేసిన త్యాగాలు నేటి తరానికి తెలియజేయాలని గూడూరు పట్టణంలో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నజీర్ అహ్మద్ సౌజన్యంతో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేశారు। గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు వారి జీవితాలను ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి వారి చరిత్ర వారి పోరాట పటమ తెలుసుకునేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు। ఇలాంటి ప్రదర్శనలకు ఈ కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉందని అన్నారు। మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను గుర్తుపెట్టుకొని వారు చూపిన మార్గంలో యువత నడవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో పలు ముస్లిం సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు। అప్పుడు 1915లో గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు। అప్పుడు సెలబ్రిటీ కాదు సార్। ఆయన వచ్చినప్పుడు ఆయన ఎంక్వైరీకి పంపించారు। ఆయన వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఇండిగో ప్లాంటర్స్ భయపడిపోతారు। రైతులంతా వచ్చేవాళ్ళు అన్ని కంప్లైంట్ చేస్తున్నారు, మనకి వ్యతిరేకంగా ఆయన రిపోర్ట్ ఇస్తారేమో ఏమవుతుందని భయపడి ఆయన చంపేస్తే పోతుంది కదా। ఆ ఇరివిని అనే ప్లాంటర్ ఏం చేస్తారు, అందరికీ ఆహ్వానం పలుకుతూ కార్యక్రమం మొదలుపెట్టవలసిందిగా కోరుకుంటూ ముందుగా నసీర్ అహ్మద్ గారి గురించి కొన్ని వివరాలు తెలియజేస్తుందిగా మా షఫీ మౌలానా గారిని తెలియజేస్తున్నాను। నుంచి భారత స్వతంత్రోద్యమం ముస్లింల పాత్ర వాచకంతో చోటు చేసుకోబడింది। తెలుగు ఆంగ్ల భాషలో 2014లో చరితార్థుల పేరిట 155 మంది స్వతంత్ర సమరయోధుల చిత్రాలతో వెలువడిన ఆల్బమ్ జాతీయంగా అంతర్జాతీయంగా విశేషణ ఆదరణ పొంది 2019లో తమిళ భాషలో వెలువడింది। ప్రస్తుతం ఉర్దూ, మలయాళం, హిందీ ఇక్కడికి వచ్చినటువంటి రచయిత ఎన్నో గ్రంథాలు రాసినటువంటి మంచి వ్యక్తి, మహా వ్యక్తి నజీర్ అహ్మద్ గారికి, అలాగే మా గురువు గారి కుమారుడు మా హనుమంతు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి, ముస్లిం మైనారిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అందరి పేరు చెప్పాలంటే కాదు కాబట్టి ఎవరి పేరు చెప్పిన అడుగుతారు కాబట్టి క్షమించమని చెప్పి అందరినీ కోరుతున్నా। అట్లాగే ముందుగా మా డిఆర్డబ్ల్యూ కళాశాల విద్యార్థులకు, అలాగే స్టాఫ్కి, అందరూ కూడా స్టాఫ్కి నమస్కారం, పిల్లలకి ఆశీర్వాదం। చాలా సంతోషం ఈరోజు స్వాతంత్ర సమరయోధుల చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం మన కాలేజీలో పెట్టడం నిజంగా మీకు కూడా ఒక వరం లాంటిది। ఎందుకంటే మీ కాలేజీ అంటేనే బ్రహ్మాండ కాలేజీ, డిఆర్డబ్ల్యూ కాలేజీ అంటేనే మహిళలకి బ్రహ్మాండ కాలేజీ। ఆ కాలేజీలో స్వాతంత్ర సమరయోధుల ఫోటోని చూపించడం అంటే తమాషా విషయం కాదు। ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా గూడూరులో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా। అట్లాగే ఇప్పుడే చెప్పారు సీతారామరాజు గారికి తుపాకీ కాల్చడం నేర్పించింది ఎవరు అని చెప్పారు। ఎందుకంటే మనకు తెలియదు, కానీ అది సినిమా అట్లా దిగులే కలెక్షన్స్ రావు, కానీ చరిత్ర రాస్తే చాలామంది మర్చిపోతారు చరిత్రను, కానీ అది మరవకూడదు అనేటువంటి ఉద్దేశంతో నజీర్ అహ్మద్ గారు మనకి గుర్తు చేస్తున్నారు। మాకు కూడా ఎవరికి కూడా తెలియదు సార్, నిజంగా ఎవరు కానీ మన తాత ముత్తాత తర్వాత ఎవరో మనకెవరు తెలియదు, మన
నాన్న అడిగినా చెప్పే పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు మన నజీర్ అహ్మద్ గారు ఈరోజు మన అందరిలో వెళ్దామంటే స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు పోరాట యోధుల యొక్క చిత్రపటాలని దాదాపు 300 పైచలకు మనకి చూపించేదానికి తెచ్చారంటే చాలా సంతోషం. ఖచ్చితంగా ఆ చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే స్వతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైనది, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముస్లిం అంటే ఒక ధైర్యం, ఒక పోరాట పట్టినటువంటి వారు ముస్లిమ్స్ అనుకుంటే ఖచ్చితంగా అది ఏమైనా కానీ సాధించే వరకు వదిలేటువంటి మనస్తత్వం ముస్లిమ్స్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు దాకా కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఎవరైతే ముస్లిమ్స్ పాల్గొన్నారో వాళ్ళ వారసత్వం ఈరోజు కూడా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా ఉందని చెప్పి నేను వాస్తవ పరిస్థితి మీకందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రతి శనివారం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకునేందుకు తన కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నానని, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివిధ శాఖల అధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, వారి సమస్యలు విపులంగా అధికారులకు తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తుందని, ఈ క్రమంలో లక్షల కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేటు రంగ సంస్థలు ఏర్పడుతున్నాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఇక్కడ పేద ప్రజల చేత వాళ్ళ సమస్యల్ని తెలుసుకునేందుకు అధికారులను పిలిపించి ఒక చిన్న అర్జీలు తీసుకునేటువంటి పనిని కూడా ఆయన మాకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మీటింగులు మేము పెడుతూ ఉన్నాం. అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గౌరవ అధికారులు అందరూ వచ్చినారు. అందరూ 5 మండలాల ఎంఆర్ఓలు, అలాగే ఎండిఓలు, అలాగే ఎలక్ట్రిసిటీ మా ఏడీ గారు, అలాగే ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే హౌసింగ్ సంబంధించినటువంటి మా డిఈ గారు, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మా ఎంఈఓ గారు, అలాగే అందరూ కూడా విధులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఫస్ట్ గ్రీవెన్స్ పెట్టాం. చాలా బాగా ప్రజల నుంచి స్పందన వచ్చింది. అన్నీ కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా మేము ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, న్యాయంగా చట్ట ప్రకారంగా వచ్చేటివన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. అట్లా లేకుండా చట్ట ప్రకారం కాకుండా మీరు ఏదంటే అర్జీలు ఇచ్చేస్తే అధికారులు కూడా చేయలేరు. మీ వాళ్ళ అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకోలేరు. కాబట్టి నిజంగా పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం నేను ఒప్పుకోను. అధికారులతో మాట్లాడి ఒప్పించి చేయిస్తా. అంతే తప్ప మీరు సాధ్యంగానే తీసుకొచ్చి మీరు అక్కడ చెరువు స్థలం ఉంటే దానికి పట్టా ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి కాదు. అట్లాగే వాళ్ళ భూమి మీకు రాకుండా ఆ స్థలం మాదంటే మీకు వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి అధికారులు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనా సరే జునైన్గా మీ స్థలాన్ని ఎవరైనా బలవంతంగా లాక్కుంటే
ఖచ్చితంగా ఎంఆర్ఓలకు చెప్పి ఆ పని చేయిస్తాము. అలాగే పురపాలక సంఘంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా కూడా చేయిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈరోజు ప్రతి దగ్గర అన్ని క్యాస్టులకి గతంలో చాలా కులాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ కూడా ఒక పైసా కూడా లోన్ ఇచ్చినటువంటి అతిగతి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రావడం అన్ని కులాలకి ఈరోజు లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా లోన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా అర్హులందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఇంకా రాలేదు. అవి కూడా ఒక 10-15 రోజుల్లో కూడా లోన్లు కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన లోన్లు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. అన్నీ కూడా ముఖ్యంగా గూడూరులో ఉన్నటువంటి పేద ప్రజలు ఉపయోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హౌసింగ్ కూడా మీ అందరికీ తెలుసు, ఎవరికి ఇల్లు లేకపోయినా స్థలంతో కలిపి మేము ఈరోజు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ చేపడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే విభజన హామీలో రైల్వే జోన్ కూడా నిన్న కేంద్రం ప్రకటించింది, మీరు చూసుకుంటారు. నిజంగా ముఖ్యమంత్రి గారి తరఫున మేము కూడా ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఫుడ్ సిటీ సంబంధించినటువంటి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఎకరాకి 8 లక్షల రూపాయల లెక్కన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి నష్టపరిహారాన్ని ప్రకటించారు. నిజంగా ఆయనకి దండం పెడుతున్నాం. ఇదివరనే బాబు గారి చిత్రపటానికి, పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి, లోకేష్ గారి చిత్రపటానికి, అనగాని సత్యప్రసాద్ గారి చిత్రపటానికి ముఖ్యంగా దీనికి అంతా కారకులు మా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు. ఆయన చిత్రపటానికి అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా నిన్న పాలాభిషేకాలు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసని చెప్పి తెలియజేస్తున్నా. 27 సంవత్సరాల అనంతరం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం దేశంలోని బీజేపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుందని గూడూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పాత బస్టాండ్ సెంటర్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల్లో మన బీజేపీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో గొప్ప మెజార్టీతో గెలుచుకున్నది. అది మన నరేంద్ర మోడీ చేసే ప్రతి పని వల్ల మన నరేంద్ర మోడీ భారతదేశంలో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నాడు. అది కాక ఏంటంటే 70-70 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మన దేశానికి ఏం చేసింది ఏం లేదు. ఇది ఒక మతతత్వ పార్టీ టైపులో ఏర్పడిన పార్టీ. అది ముసుగు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో త్రిపుల్ తలాక్ పెట్టాడు. అదేవిధంగా మనం ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి. ఇవన్నీ ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు చేసిన పనులు అవన్నీ. అదేవిధంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా మనం కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా మన వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడైనా నిర్బంధంగా వెట్టి చాకరీ చేస్తూ ఉంటే వారి గురించి సమాచారం తెలియజేస్తే అటువంటి వారిని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో గూడూరు మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ ఎవరైనా డబ్బులు అప్పుగా ఇచ్చి వారి చేత వెట్టి చాకరీ చేయించకూడదని, ఇటువంటివి జరగకుండా ప్రత్యేక చట్టం ఉందని తెలిపారు. ఎక్కడైనా వెట్టి చాకరీ చేయిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు కనిపిస్తే వారి గురించి తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకు అనేక చట్టాలు ఉన్నాయని, వారి గురించి అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ జడ్జి రాజేష్, లాయర్లు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. అంటే బౌండెడ్ లేబర్స్ ఉన్నారు, అన్బౌండెడ్ లేబర్స్ గా ఉన్నారు. కనుక ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అట్లాంటి సున్నపు బట్టీల్లో కానీ ఎవరికన్నా అన్యాయం జరిగినా క్రిమినల్ బాడీ పరంగా చేతికి కానీ తలకు కానీ చనిపోయిన చట్టాలు, క్రిమినల్ చట్టాలను ఉన్నాయి. సివిల్ అంటే ఏంటి? ఆస్తికి సంబంధించి, మన ప్రాపర్టీస్కి సంబంధించినవి, పరువుకి సంబంధించినవి, ఇవన్నీ సివిల్కి. ఎవరైనా 10 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ అప్పు ఉన్నప్పటికీ అది టోటల్గా తీరిపోయినట్టే అర్థం. అంటే మళ్ళీ చెల్లించే అవసరం లేదు. అలాగే వాళ్ళకున్న పొలాలు ఇచ్చేసి, అంటే ఇప్పుడు బీడు భూములు ఉంటాయి, లేకపోతే ఉండే ఇల్లు ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు, దాన్ని హౌస్ స్టేట్స్ అంటారు. అంటే మనం ఉండే ఇల్లు, మనం ఉండే పొలం, ఆ పొలం మీద మనం 2 ఏదో పండించుకుని తినేవి, అలాంటివి కూడా వాళ్ళు ఇంక కష్టపడి చేసుకోలేక కొన్ని పొలాలు పండక అవి కూడా వాళ్ళకి ఇచ్చేసేవారు. పెద్ద రైతులకి, రాజులకి, మంత్రులకి, కొంచెం ధనవంతులకి, వ్యాపారస్తులకి, ఎక్కువ ధనం ఉన్న వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ అప్పచెప్పేశారు. అలాంటి ప్రాపర్టీస్ కూడా ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయినాయి ఆ రోజు నుంచి. అంటే ఆ రోజుతో వెట్టి చాకరీ అనేది టోటల్గా పోయినట్టు మనం అనుకుంటాం, యాక్ట్ వచ్చింది కాబట్టి. కానీ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు బీహారు, ఈ అరకు, ఇంకొన్ని పాడేరు, తర్వాత ఇటు సీలేరు, అలా కొన్ని చింతపల్లి, అలా కొన్ని చాలా రిమోట్ ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో. బీహారు దాటిన తర్వాత మధ్యప్రదేశ్ అవుట్స్కట్స్, అలాగా మనకు తెలియని ఎన్నో పల్లెటూర్లు ఉన్నాయి. రాజస్థాన్ ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. అలాగా ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్లో ఇప్పుడు మనకు కూడా ఈ అవుట్స్కట్స్లో ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. మొన్న ఎవరిసే ఉంటారు అక్కడ. అలాంటివి ఇంకా ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళకి యాక్ట్ గురించి తెలియదు. 76లో వచ్చినప్పటికీ అది యాక్ట్ ఉందని, అది అబాలిష్ అయిందని తెలియట్లేదు. కాబట్టి మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు తెలియజేస్తారనే ఉద్దేశంతో రావడం జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, సామూహిక లక్ష తులసి పూజలు, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ క్రమంలో తూర్పు వీధిలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహించిన స్వామివారి పల్లకి సేవ, సామూహిక లక్ష తులసి పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
वा दिवास्ताः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः स्वामिने नमः देव्यै नमः सुगन्धपरिमलधूपं समर्पयामि ओम विष्णवे नमः ओम अतो देवावन्तरो विष्णुर्विचक्रमे पृथिव्यां सप्तदामभिहितं विष्णुर्विचक्रमे त्रेधां देवतं समूढमस्य भविष्याय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधो मंगलम पुंडरीकाक्ष मंगलम गरुडध्वज स्वामिने नमः मंगलनीराजनं समर्पयामि देव्यै नमः मंगलनीराजनं समर्पयामि जया नमः ओम विश्वे नमः ओम वषट्काराय नमः ओम भूतप्रभवे नमः ओम भूतकृते नमः ओम भूतकृते नमः ओम भावाय आत्मने नमः ओम मुक्तानां परमात्मने नमः ओम अव्ययाय नमः ओम पुरुषाय नमः ओम साक्षिणे नमः ओम क्षेत्रज्ञाय नमः ओम अक्षराय नमः ओम योगाय नमः ओम योगविदाम्ने नमः ओम शिवाय नमः ओम स्थानवे नमः ओम भूताय नमः ओम निधे नमः ओम अव्ययाय नमः अग्रे नमः ओम प्रभवे नमः ओम ईश्वराय नमः ओम स्वयंभुवे नमः ओम शंभवे नमः ओम आदित्याय नमः धात्रे नमः ओम विधात्रे नमः ओम धातुरुत्तमाय नमः ओम अप्रमेयात्मने नमः ओम आत्मने नमः कर्मणे नमः ओम मनवे नमः ओम त्वष्ट्रे नमः ओम स्तविष्ठाय नमः ओम स्थविराय नमः ओम ध्रुवाय नमः ओम अग्राह्याय नमः कृतत्राय नमः ओम प्रभूताय नमः ओम त्रिककुब्दाम्ने नमः ओम पवित्राय नमः ओम परस्मै नमः ओम ईशानाय नमः ओम ज्येष्ठाय नमः ओम श्रेष्ठाय नमः ओम माधवाय नमः ओम मेधाविने नमः ओम मधुसूदनाय नमः ओम ईश्वराय नमः ओम विक्रमिणे नमः ओम धन्विने नमः ओम मेधाविने नमः ओम विक्रमाय नमः ओम क्रमाय नमः ओम अनुत्तमाय नमः ओम दुराओम గూడూరు పట్టణాన్ని శనివారం పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 అయినా విపరీతంగా మంచు ఉండడంతో వాహనదారులు రోడ్డుపై వెళ్లేందుకు దారి కనపడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పొగమంచులో సూర్యోదయం పట్టణ సమస్యలను చూసి పట్టణ ప్రజలు సరికొత్త అనుభూతిని పొందారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో
నిరాశ్రయులైన వృద్ధులకు షేక్ బాషా, షేక్ బషీరా దంపతుల సహాయ సహకారాలతో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహకారంతో దాతల సహకారంతో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో నిరుపేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. నమస్కారం. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటబుల్ ఉద్దేశంలో ఉన్న వృద్ధులకి మంచి రుచికరమైన అల్పాహార విందు ఏర్పాటు చేయబడినది. దానికి దాతగా వ్యవహరించిన మన ఎస్కే బాషా, ఎస్కే బషీరా మేడం గారు ఇద్దరు దంపతుల చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి నెల వాళ్ళు ఈ వృద్ధాశ్రమంలో ఏదో మంచి కార్యక్రమం కూడా చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని జనసేన పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారని జనసేన పార్టీ నాయకుడు నయూం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న జాఫర్ మస్తాన్ ఔలియా దర్గాలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని తీసుకుని దర్గాలో మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. అనంతరం జనసేన పార్టీ నాయకుడు నయూం మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే మా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో గత 3 రోజులుగా బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని తాము దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపించడం జరిగిందని తెలిపారు. पवन कल्याण साहब की सेहत और सलामत अता हो, मदद मेरे मालिक हाशिम से निगाह को नजरे कर मासूम करम करो, करम करो। अरे बेटा मैं तो सुंदर पान हो गया अल्लाहुम्मा सल्ली अला सय्यिदना सय्यिदना नबीना हबीबना नबीना मौलाना मुहम्मदिन बारिक वसल्लम। ऐ अल्लाह मेरे मालिक है, मेरे परवरदिगार, ऐ अल्लाह आज नौजवान बच्चे, ऐ अल्लाह आज शखाने जो सरकार सल्तनत हुकूमत के जो डिप्टी सीएम वजीर आजम जो पुण्यतला पवन कल्याण साहब की जो मिजाज में कमी है, उनकी बुखार को ठीक होना, सही सलामत होने के इरादे से यहाँ पे आकर वो लोग फातिहा दिला रहे हैं, दुआएं कर रहे हैं। ऐ अल्लाह मेरे मालिक तेरे हबीब के सदक़े में, अशर मुबश्शिरा सदक़े में, शोहदाए करबला के सदक़े में, गौसुल वरा के सदक़े में, ख्वाजा मुईनुद्दीन के सदक़े में, हाशिम हुसैन जान अफ़गान और मेरे सदक़े में, ऐ अल्लाह डिप्टी सीएम जो है पवन कल्याण साहब की, ऐ अल्लाह उन्हें लंबी उम्र अता फरमा, सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा। అందరికీ నమస్కారం. నా పేరు నయూం, జనసేన పార్టీ చిరంజీవత గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడిని. మన నెల్లూరు జిల్లా టెక్కు చైర్మన్ అజయ్ కుమార్ గారు సూచన మేరకు ఈరోజు మన ఉప రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం సరిగా లేక 3 రోజుల నుంచి బాధపడుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రకటించి ఆయన ప్రతి క్షణం ప్రతి నిమిషం జనాలకి, పేద జనానికి కావలసిన సతతంలో ఆయన పోరాడుతూ ఎంతో శ్రమిస్తూ పనిచేస్తున్న వ్యక్తి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు.
ఈరోజు 3 రోజుల నుంచి ఆయనకి ఫీవర్ రావటం, దానివల్ల ఆయన 3 రోజులు రెస్ట్ ఉండాలని చెప్పి డాక్టర్లు సూచన ఇచ్చిన వల్ల కొంచెం మెరుపుగా ఆయన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి, అందుచేతన ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చనలు కానీ, పూజలు చేయడం కానీ, ఇదే చర్చిల్లో ప్రార్థన చేయడం కానీ, దర్గాలో ఆయన పేరు మీద ప్రార్థన. గూడూరు పట్టణానికి చెందిన యమహా షోరూం అధినేత సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నెల్లూరు నుండి తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న 60 మంది భక్తులకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గోవిందా గోవిందా గోవిందా. బ్లడ్ తీసుకున్నారా? ఈరోజు ప్రగతి సేవా సంస్థ ద్వారా మన తిరుమలకి నెల్లూరు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.